పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనే మాటలు కొంతమందిని చూస్తే నిజమనిపిస్తుంది. ఏజ్ తో నిమిత్తం లేకుండా స్టడీలో దూసుకుపోతున్నారు చిన్నారులు. మొన్న కొన్ని రోజులు తక్కువని ఓ విద్యార్థికి ఎంబీబీఎస్ సీట్ ఇవ్వడానికి నిరాకరించారు. అయితే ఇప్పుడు ఈ చిన్నారి మాత్రం 8 ఏళ్ల వయసుకే ఇంటర్మీడియట్ చదువుతూ మరెన్నో టాలెంట్స్ ను ప్రదర్శిస్తుంది. ఆ చిన్నారిపై TV9 స్పెషల్ ఫోకస్. కీబోర్డు మీద చకచకా వేళ్లు కదిలిస్తూ పాటలు పాడేస్తున్న ఈ అమ్మాయి పేరు నైనా. అయితే ఏంటంటారా, కేవలం 8 ఏళ్ల వయసుకే ఇంటర్నేషనల్ సిలబస్ తో 10వ తరగతి ఫస్ట్ డివిజన్ లో పాస్ అయింది. ఇప్పుడు సెయింట్ మేరీస్ లో ఇంటర్మీడియట్ చదువుతోంది. అంతేకాదు, కీబోర్డును ప్లే చేస్తూ ఎంచక్కా పాడుతుంది కూడా. టేబుల్ టెన్నిస్, కంప్యూటర్ స్కిల్స్ ఇలా చెప్పనవసరం లేదు. 5 సంవత్సరాల నుంచి అమ్మా నాన్నల ప్రోత్సాహం, ప్రోద్బలం ఉన్నాయని, అందుకే తాను ఈ స్టేజికి చేరుకున్నానని అంటోంది ఈ చిచ్చర పిడుగు. I learned music, table tennis, and in home I'll do computers, music. In computers I know Photoshop, CS2 and CorelDRAW, photo editings. And in music I know playing the keyboard and singing. ఇక ఇంత టాలెంటెడ్ అమ్మాయి తమ క్లాస్మేట్ కావటం హ్యాపీగా ఉందంటున్నారు తోటి విద్యార్థులు. తనను చూసి నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉందని చెబుతున్నారు. అంటే కొంచెం కాకుండా అమ్మాయి 8 years ఓల్డ్లోనే ఇంత బాగా చదువుతుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చి చదువుతుంది కాబట్టి వీ రియల్లీ ఫీల్ గ్రేట్ ఆఫ్ దాట్. ఆమె రోజు రెగ్యులర్గా కాలేజ్కి వస్తే మేము కూడా ఆమె నుంచి ఏమైనా నేర్చుకోవచ్చు. వెరీ గుడ్. నా పేరు జయశ్రీ. నాయన మా క్లాస్లో ఉందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. తను చాలా ఇంటెలిజెంట్. మేము చాలా ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది మాకు. 2 చేతులతో రాయగలదు. ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్ అవన్నీ గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టం. ఈమె గుర్తుపెట్టుకోవాలంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. తమ కూతురు ఇంత చిన్న వయసులోనే ప్రతిభను కనబరచడం తమకు చెప్పలేనంత సంతోషాన్ని ఇస్తోందంటున్నారు నైనా తండ్రి అశ్విన్ కుమార్. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో స్పెషల్ పర్మిషన్ తీసుకుని నైనా 10th ఎగ్జామ్స్ రాసి పాస్ అయిందని, తర్వాత తమను సంప్రదించారంటున్నారు సెయింట్ మేరీస్ కాలేజ్ యాజమాన్యం. నిబంధనల ప్రకారం చిన్న అమ్మాయికి ఇంటర్మీడియట్ లో అడ్మిషన్ ఇవ్వడం కుదరదని, కానీ ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకొచ్చాక జాయిన్ చేసుకున్నామని అంటున్నారు. ప్రతిభ ఉండి టైం లేక పిల్లలను ఎంకరేజ్ చేయలేకపోతున్న ఎందరో పేరెంట్స్ కు, ఇతర పిల్లలకు నైనా నిజంగా చక్కటి ఇన్స్పిరేషన్ అనటంలో సందేహం లేదు. ఈ వండర్ కిడ్ తన అనుభవాలను